విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్కా చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. ఎవరో గీసిన బొమ్మ, ఎవరు ఇచ్చిన జన్మ, అమ్మోరి బడిలోన ఈ కొమ్మకి. గడప గడప తనకు పుట్టి నిల్లేనంటూ పనులన్నీ చేస్తుంది ఓ బిడ్డలా. అమ్మోరు తల్లికి ఈ చందమామకి ఏ బంధమున్నదో ఎవరెరుగులే. ఈ అమ్మ సేవలో ఎరిగేటి జ్యోతిలా ఎదిగింది ఏ కథను రాసేందుకో. ఒళ్ళంతా కళ్ళతో మన ఊరినే కాచేటి పొలిమేర పెద్దమ్మకు ఏ చిన్న లోటంటూ రానియక బాగోగులే చూసే ఈ బొమ్మకు. వందేళ్ళు ఆయువునే అందివ్వగా చెయ్యెత్తి మొక్కుదామమ్మోరినే. ఎవరు వేసిన బొమ్మ, ఎవరు ఇచ్చిన జన్మ, అమ్మోరి బడిలోన ఈ కొమ్మకి. గడప గడప తలకు పుట్టి నిల్లేనంటూ పనులన్నీ చేస్తుంది ఓ బిడ్డలా. అమ్మా భవానీ, జాగ్రత్తగా వెళ్ళిరమ్మా. అమ్మవారి నగల కోసం ఈ ఊరు తరపున ఎంత పెద్ద దీక్ష చేస్తున్నావు తల్లి. ఆదిశక్తిని కొలిచి
జమ్మి పత్రాన్ని తాకించి నడిపింది దాయాది యుద్ధాన పాండవుల ధీమా. ఒక జమ్మి పత్రాన్ని తాకించి నడిపించి దాయాది యుద్ధాన పాండవుల ధీమా. పాపాలు శాపాలు తొలగించగా నేడు వైభోగమే దిద్దు శ్రీకారమా. పాపాలు శాపాలు తొలగించగా నేడు వైభోగమే దిద్దు శ్రీకారమా. ఆదిశక్తిని కొలిచి ఆనంద రాగాలు పులకించి పాడింది పుడమి. నీ భక్తితో ఇంకా ఎన్నిసార్లు నన్ను నీకు రుణపడేలా చేస్తావు భవానీ? నా కోసం నువ్వు ఇన్ని ఆటంకాలు దాటుకుని మొక్కు చెల్లించుకుంటున్నావా? महिषमस्तक नृत्य विनोदिनी स्फुटरणन्मणि नूपुर मेखला जनन रक्षण मोक्ष विधायिनी जयति शुंभ निशुंभ निशोदनी అమ్మా భవానీ, నీకేం కాలేదుగా? అమ్మా భవానీ, ఆ అమ్మవారి పూజకి ఎవరైనా నీళ్లతోనూ పాలతోనూ అభిషేకం చేస్తారు. కానీ నువ్వు మాత్రం స్వయంగా నీ రక్తంతో
ఆ తల్లి మొక్కు తీర్చావా తల్లి? నాకేం నొప్పి లేదు నాన్న. అయినా ఇంకో వారం చేస్తే ఈ మొక్కు పూర్తయిపోతుంది. అప్పుడు ఆ అమ్మవారికి 7 వారాల నగలు వచ్చేస్తాయిగా. వచ్చేస్తాయమ్మా. నువ్వు చేసే ఈ కఠోరమైన దీక్ష కోసమైనా వచ్చేలా నేను మాట్లాడతాను ఆ సర్కారోళ్లతో. అమ్మా భవానీ, ఈ ఊరి కోసం, ఈ ఊరి జనం బాగోగుల కోసం నువ్వు ఎన్నో కష్టాలు పడుతున్నావు. నీ రుణం ఈ ఊరు ఎలా తీర్చుకుంటుందో అమ్మా. ఏంటి పంతులు గారు అలా అంటారు? ఈ ఊరేమైనా పరాయిదా ఏంటి? నేను ఈ ఊర్లో ఉన్న ప్రతి ఇంటి ముద్ద తిన్నాను, ప్రతి ఇంట్లో పెరిగాను. ఈ ఊరు నా కుటుంబం కాదా ఏంటి? నా వాళ్ల కోసం నేను ప్రేమగా చేస్తుంటే రుణం అంటారేంటి మీరు? ఇంత మంచి మనసున్న దానివి ఈ ఊళ్ళో ఉండటం వల్లే ఆ అమ్మవారి నీడలో ఈ ఊరు ఇంత ప్రశాంతంగా ఉంది భవానీ. ఆ ఇది నిజం. ఆ అమ్మవారే మనల్నందరినీ కాపాడుతుంది. నువ్వు ఏదంటే అదే నిజం భవానీ. అమ్మా, ముందు భవానీ కాళ్ళకి ఈ పసుపు పెట్టండి. మంచివాళ్ల రక్తం భూమిని తాకకూడదు. అలాగేనండి. తీసుకోండి. నాకేం కాలేదమ్మా. చూడు, నేను బానే ఉన్నాను. ఏం నాన్నా? నువ్వు ఆ అమ్మవారి విషయంలో ఎంత మొండిగా ఉంటావో నాకు తెలుసు భవానీ. నిన్ను నువ్వు కూడా పట్టించుకోవని తెలుసమ్మా. అమ్మా భవానీ, ఇంటికి వెళ్దాం పదమ్మా. పదమ్మా. హ్రీం క్లీం వాయు దిగ్బంధన. రంగా, నువ్వు ఈ దీపాన్ని ఆర్పగలిగితే అగ్నిని వశపరుచుకున్నట్టే. అలాగే కాత్రా. భిభిసిక షండ ఉష్ణీషి భూం నకసిక ఛండ. భూం భిభిసిక షండ ఉగ్రాక్షి భూం నకసిక ఛండ. ఉగ్రాక్షుని ఆజ్ఞ, ఉష్ణాక్షుని ఆన. ఏ రక్తాక్షి, ఏ క్షుద్రాక్షి, ఏ భస్మాక్షి, హే విసూచి పిశాచి శకూచి. అభయ అఘోరుల నిటలార్చిని చూచేవా. భౌషట్ అస్త్రాయ భట్
రుద్రాక్షిపై రక్త పెంజీర. బలారంగా బుద్ధి బలంలో నిన్ను కొట్టేవాడే లేడు. సిద్ధమారంగా ఈ తెల్లని పాలని ఎర్రని రక్తంగా మార్చాలి. మార్చగలవా? నా శిష్యుడు అనిపించుకున్నావు. ఇక ముచ్చటగా మూడవది. రంగా, ఆ వృక్షాన్ని చూసావా? ఆ వృక్షం వయసు 1000 సంవత్సరాలు. ఆ వృక్షాన్ని నువ్వు దహించాలి. రంగా, వెళ్ళు. బళా రంగా, బళా. నా దగ్గర సాధన చేసిన శిష్యుల్లో నువ్వే ఉత్తముడివి. కానీ ఇంకొక పరీక్ష గెలిచాకనే రంగా, ఆ వృక్షాన్ని చూసావా? ఎలా బగబగలాడిపోతుందో. నువ్విప్పుడు అగ్ని ప్రవేశం చెయ్యాలి. చాలా సాహసంతో కూడుకున్న పని. దీనిలో నువ్వు నెగ్గితే నీకు తిరిగే లేదు. అలాగే రంగా. చాలా సాహసంతో కూడుకున్న పని. తేడా వస్తే జీవితమే లేకుండా పోతుంది. అలాగే గురుదేవా. నా పగ చల్లారడం కోసం నేను దేనికైనా సిద్ధపడతాను. Sarvapalate
శభాష్, అద్భుతం, మహా అద్భుతం. నా దగ్గర తాంత్రిక విద్యలు నేర్చుకున్న వాళ్లలో నువ్వే ఉద్దండుడివి. అది నా అదృష్టం కాద్రా. అందుకే భూతపతి అయిన బోలాశంకరుడు కంటి చూపుతో భస్మీపటలం చెయ్యగల అరచంద విద్యను కూడా నీకు నేర్పించాను. అనంత క్షుద్ర శక్తులతో సావాసం చేసి అపరిమిత శక్తిని కూడగట్టుకున్నావు. నిన్ను ఏ శక్తి ఆపలేదు. నువ్వనుకున్నది చేసి తీరతావు. ధన్యుణ్ణి కాద్రా, ధన్యుణ్ణి. అహోరాత్రులు కఠోర దీక్షతో నేను ఈ విద్యలు నేర్చుకుంది నాకు జన్మనిచ్చిన మా అమ్మ నాన్నని బతికుండగానే సజీవ దహనం చేసిన ఆ ఊరి వాళ్ళని, ఆ భవానీని చిత్రహింసలు పెట్టి చంపడానికి. ఈ లోకంలో నాకు మిగిలిన ఒకే ఒక్క బంధం నా చెల్లి. నా చెల్లెలి జాడ తెలుసుకోవడానికి నన్ను ఆశీర్వదించండి కాత్రా. జయీ భవ, విజయీ భవ. అప్పుడు నేను పసివాణ్ణి కాబట్టి కన్నీళ్లు పెట్టుకున్నాను. కాని ఇప్పుడు ప్రేత పిశాచాలను ఒంటి నిండా ఆవహించుకున్న మృగాన్ని. పార్వతీపురం వస్తున్నా. నా నుండి మిమ్మల్ని ఏ దేవుడు కాపాడతాడో చూస్తాను. స్వర్గమే నన్ను స్వాగతించనే, పాదాలు మోపగానే రాజా వైభోగమే. మా రాహుల్ బాబు మీకు తెలుసా? ఇంకెక్కడ రాహుల్ బాబు, కన్ఫర్మ్ గోదాట్లో కలిసిపోయి ఉంటాడు.